హై ఫ్రెండ్స్, ఇవాళైతే బ్లాగ్ 2 ధనుష్కోడికి వచ్చాం. లాస్ట్ మన ఇండియాది లాస్ట్ ధనుష్కోడి. చూడండి, నా వెనక అయితే మొత్తం సముద్రం మధ్యలో రోడ్డు, గాలి అయితే టూ మచ్ వస్తుంది. ధనుష్కోడి మొత్తం చూపిస్తా. ఆడుకోవాలి, చివరి దాకా పోవాలి. ఇగో మేము బస్కి వచ్చాం ఫ్రెండ్స్. బస్కి రామేశ్వరంలో దిగినాము. ట్రైన్ పొద్దున కన్యాకుమారి ఉండే ట్రైన్ ఉండే రామేశ్వరం ట్రైన్ ఎక్కేసి పొద్దున్నే మార్నింగ్ 6కి దింపింది. ఇంకో లాడ్జ్ తీసుకొని అందులో స్టే చేసినాము. ఇప్పుడైతే ధనుష్కోడికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఆటోలు అడిగితే ఒక్కొక్కడు 500 నుంచి 600, 1000 రూపాయలు అడుగుతుంది. నైట్ మనకు బస్సు ఉంటుంది, 10 నిమిషాలకు బస్సు ఉంటుంది. బస్కి ఎంత 30 రూపాయల టికెట్. మంచిగా ప్రశాంతంగా మేము 6 మంది వచ్చాము. 120 రూపీస్ వచ్చేసినాము. రండి. ఇక మనం బస్సుకి వస్తే ఆడ దింపుతా. బస్సు చూశారు కదా, ఆడ దింపుతుంది. నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు ఆడదాకా వెళ్ళాలి. నడుస్తాం కాబట్టి దమ్ము వస్తుంది. గాలి అయితే టూ మచ్ వస్తుంది. వెనకలు ఎక్కడ ఎగిరిపోతున్నాయి. అండ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసుగా, ధనుష్కోడి అంటే చాలా ఫేమస్ తమిళనాడు. లాస్ట్ ఇప్పుడు వ్యూ ఎట్లుందో ఫ్రెండ్స్ చూసారు కదా. ఇవన్నీ టూరిస్ట్ అన్నమాట. ఇవి ఏంటంటే బస్సులు ఏంటంటే మనకు హోటల్లో మనం స్టే చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు. ఈ ప్యాకేజ్ తీసుకుంటే టెంపుల్స్ అండ్ ధనుష్కోడి ఇవి కొన్ని బీచ్లు అయితే చూపిస్తాం మనకి. ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి. ఆటోలు అయితే ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు. చూడండి, ముందే చెప్తున్నాను. బస్కి రండి, 30 రూపీస్ మీ అయిపోతుంది. రామేశ్వరంలో దిగినామంటే బస్ పట్టుకున్నామంటే అయిపోయా. సింపుల్గా రావచ్చు. 1 పర్సన్కి 30 రూపాయలు. చూడండి, చూస్తారు కదా అలలు, గాలి. ఇక్కడ స్నాక్స్ కూడా ఉంటాయి, పండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళ భాషకి మన భాషకి మనకి డిఫరెంట్ ఉంటుంది. సాపుడుదా అంటే సాపుడుదా అంటారు, తిన్నామంటే సాపు ఏమో చెప్తారు. మనకి అర్థం కావు. చూడండి అలలు చూడండి ఎలా వస్తున్నాయో. ఫ్రెండ్స్, మనం 5 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంత. గాలి, అలల సౌండ్ మంచిగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాలి సౌండ్ వినడము, అలల సౌండ్కి మైండ్ అయితే రిలాక్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవ్వండి, దగ్గరికి అయితే వచ్చాము. ఒక 500 మీటర్ అయితే ఉన్నది. ఇక్కడ శంఖాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సైడ్ అమ్ముతారు ఇవన్నీ. గాలి మాత్రం టూ మచ్ వస్తుంది. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ సైడ్ గాలి ఎక్కువ వస్తుంది. ఇక్కడ సైడ్ ఏమో గాలి అనేది లేదు. ఇక్కడ సైడ్ ఏంటంటే స్నానం చేసుకుని బాగుంది. ఇక్కడ సైడ్ ఇక్కడైతే అలలు అనేది ఎక్కువ లేవు అనమాట. అలలు లేవు, చూసారు కదా. ఇక్కడ సైడ్ అలలు చాలా వస్తున్నాయి. గాలికి అయితే ఇక్కడ ఉన్న ఉసుకే మొత్తం ఏదైనా ముఖం మీద కళ్ళాల అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చేపలు అయితే ఫ్రై అయితే ఇక్కడ దొరకవు. కొంచెం ముంగటికి వెళ్తే దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి శంఖాలు అవి కొంచెం బొమ్మల్స్ ఉంటాయి కదా, అటువంటివి ఇక్కడైతే అమ్ముతున్నాను. చూడండి, వచ్చేసిన ఫ్రెండ్స్ ధనుష్కోడి లాస్ట్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ఇక్కడ చూడండి శంఖాలు చూసు కదా. శంఖాలు, గవ్వలు ఇవి అమ్ముతారు ఇక్కడ. చేపల ఫ్రైలు అనేవి ఏముండయి, పండ్లు, పలహారాలు అటువంటి ఇక్కడ ఉంటాయి. చూడండి,
గాలి మాత్రం టూ మచ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ గాలికి నేను చెప్పింది కూడా వినబడది, గాలి సౌండ్ వినబడుతుంది. చూడండి వచ్చేసినాం, చూసారా? మా వాళ్ళు ఎక్కడున్నారు, ఎవ్వరు కనిపిస్తలేరు. చూడండి, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం కదా, లాస్ట్ ఆఫ్ ధనుష్కోడి ల్యాండ్ ఇదే. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వెళ్దాం, ఇక్కడ సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ సైడ్ మనం పక్కకైతే వచ్చాము, బీచ్. చూడండి అల్లాలు ఎలా కొట్టుకొస్తున్నాయో. ఇగో అక్కడ కనిపిస్తుంది కదా శ్రీలంక, ఇక్కడ నుంచి శ్రీలంక. కానీ ఇక్కడ బోట్ ఉండదు, ఏముండదు పోనీకి. మ్యాప్లో చూస్తే దగ్గరనే కనిపిస్తుంది శ్రీలంక. ఎలా ఉన్నది అబ్బా బాబా. ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది పబ్లిక్ వచ్చారు, ఏమో గాలికి మొత్తం నెట్టుకొస్తున్నాం మేము. చూడండి చాలామంది సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు ఇక్కడ. ఫోనే పట్టుకుంటే షేక్ అవుతుంది, గాలి కనిపిస్తుంది. ఇక్కడ ఫోటో తీస్తారు, క్లారిటీ ఉండదు, ఏముండదు, ఎవరు తీసుకోవద్దు. ఫోన్లో తీసుకొని నడిపించుకుని నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇట్లా కింద పోవద్దని ఇట్లా మొత్తం మనకి జాలి అయితే వేసిర్రు రాళ్ళకి, పోవద్దని కిందికి. ఆడదాకా పోవచ్చు కానీ చూస్తే తిడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అనేది అలలు వస్తలేవు ఎక్కువ, ఇక్కడ అలలు చాలా వస్తున్నాయి, చూస్తుంది కదా. ये कितना किलोमीटर ये रेंज जैसा ऐसा लग रहा है मेरे को, ये मिट्टी दिख रहा है और मिट्टी के दिखने के बाद तुरंत टावर खड़ा ऐसा दिख रहा है। देखता ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి శ్రీలంక కనిపిస్తుంది దీంట్లో. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తున్నాడు, ఆయన ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తుండు పక్కన. ఆయన దీంట్లో అయితే చూస్తుండు, టెలిస్కోప్ అనుకున్నమాట ఇది. దీంట్లో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. చూడండి ఇలా చూస్తే అది ఎక్కడో ఉన్న దూరం 18 కిలోమీటర్ ఉన్న దూరం ఇలా కనిపిస్తుందంట, చూసు కదా. నేను జూమ్ చేసి చూపిస్తా, అక్కడ ఉన్నది ఇక్కడ ఈయన కనిపిస్తున్నాడు దీంట్లో. శ్రీలంక టవర్ అంట, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆ టెలిస్కోప్లో ఉన్న సంథింగ్ దీంట్లో చూస్తే ఏంటంటే, ఇలా చూస్తే ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ ఉన్న శ్రీలంక ఇలా ఇక్కడ కనిపిస్తుందంట చెప్తున్నారు. స్కై పాయింట్, ఈ స్కై పాయింట్ అక్కడ రాసుకున్నది, చాలామంది చూస్తున్నారు. చూడండి చాలామంది విజిట్ చేస్తున్నారు శ్రీలంక, సారీ మన ధనుష్కోడికి. చెప్పాను కదా రామేశ్వరం నుంచి మాకు ఇక్కడ రానికి మొత్తం బడ్జెట్ కలిపి రూమ్ స్టే మొత్తం కలిపి ఎంత అవుతుందంటే, రూమ్కి వచ్చేసి మనకు 1000 పడుతుంది. ఇంకా ఫుడ్ ఒక 300 6 మెంబర్స్కి. అండ్ ఇక్కడ రానికి మళ్ళీ ఒక 200. ఇంకా చిన్న చిన్న తిండిగా అన్నీ కలిపి ఒక 500 వేసుకోండి. టోటల్ కలిపి ఒక 2500లో మేము ధనుష్కోడి అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాము. ఇంకేమైనా డౌట్స్ కూడా కింద కామెంట్ చేయొచ్చు.
చూడండి వ్యూ అయితే చాలా బాగున్నది. సముద్రం దగ్గర అల్లల దగ్గర వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఫోటోలు కూడా తీసుకోవచ్చు మనము. ఫ్రెండ్స్ ఈయన అలా తమిళ భాష అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూడండి వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా చూసాం టవర్ కనిపిస్తుంది చూస్తా. पानी के पीछे बगल दूर है काला वाला कंपा दिख रहा है टावर టవర్ श्रीलंका स्टार्टिंग लाइट हाउस टावर यहाँ से 18 किलोमीटर दूर है श्रीलंका स्टार्टिंग लाइट हाउस टावर ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే చూసారు శ్రీలంక టవర్ కనిపిస్తుంది. ఇంత చిన్న పెద్దగా ఉంటుంది టవర్. ఇంకా మధ్యలో రాముని యొక్క పాదము ఏదో చెప్పి నాకు అర్థం కాలే. టవర్ అయితే చిన్నగా అయితే కనిపించింది.